మరణమైన జీవమైన నిన్ను విడువడు క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లనే ఈ యొక్క దినం మన సంఘానికి చాలా దుఃఖకరమైన దినం. సిద్ధార్థ నేను సంఘంలో ఎప్పుడు పాటలు పాడినా నాకు అభిమాని అయిపోయాడు. మామ నువ్వు పాడితే చాలా మంచిగా పాడతావు మామ, నీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం మామ అని చెప్పి నాతో ఎన్నోసార్లు మాధురి, దేవరాజు మామ, మంగమ్మక్క, నా సొంత అక్క మామ లాంటి వాళ్ళు ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా అంత కలిసిమెలిసి ఇద్దరం, దేవరాజు మామ నేను చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో అంత క్లోజ్గా అన్ని రకాలుగా మంచిగా మాట్లాడుకుంటూ మా యొక్క జీవితం సాగేది. ఈరోజు ఈ యొక్క పాటని అవగారు చనిపోయినప్పుడు నేను ఈ యొక్క పాట పాడుతున్నప్పుడు సిద్ధు మంచిగా ఇట్లా అందరినీ వీడియో తీసి నా సెల్లుకు వాట్సాప్ పెట్టినాడు. ఈరోజు నేను సిద్ధుకు ఈ యొక్క పాట పాడుతున్నానంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది అసలు ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. కానీ చాలా బాధాకరమైన విషయం. ఈ యొక్క కుటుంబం కోసం, వారి ఓదార్పు కోసం, వారి మార్పు కోసం మనమంతా బలంగా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ యొక్క సమయాన్ని సెక్రటరీకి అప్పగిస్తున్నాం. ఆదికాండం 5:27 మెతుషెల దినములన్నీ 969 ఏండ్లు 969 ఏళ్ళు మృతి నొందెను. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఆయన? 969 ఏళ్లకు మృతి చెందాడు. అంటే 1000కి ఇంకా ఎన్ని తక్కువ? 1000 ఏళ్లకు 31 ఏళ్ళు తక్కువనా? 31 కరెక్ట్. 31 సంవత్సరాలు బ్రతికింటే 1000 ఏళ్ళు బ్రతికేవాడు. దేవా, ఎందుకు ప్రారంభంలో నువ్వు 1000 సంవత్సరాలు ఆశించావు? మరి రాను రాను ఎంతకు డౌన్ చేశాడు? వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. బా చూడండి, ఇక నుంచి మీరు కౌంట్ డౌన్ చెప్తూ ఉంటాను, మీరు అంతా పరిశీలించండి. ఎంత డౌన్ చేశాడో ఆయుష్ కాలాన్ని మనిషికి. ఏమండి, ఈ రాత్రికాల సమయంలో ఇది మన అందరికీ ఒక జ్ఞాపకం కావాలి. సిద్ధార్థ ద్వారా మన ఆయుష్ కాలాన్ని మనం అందరం తెలుసుకోవాలని దేవుడు ఈ యొక్క కూడికను ఏర్పాటు చేశాడు ఈ రాత్రికాల సమయంలో. రేపేమి సంభవించునో మనకు తెలియదు. మన ఆయుష్ కాలం యొక్క చరిత్ర చెప్తాను మనకి ఇప్పుడు ఈరోజు నేను మీకు. మన ఆయుష్ కాలం ఎంత తక్కువైందో మనం ఈరోజు నేర్చుకోవాలి. ఎందుకు తక్కువైందో కూడా మనం నేర్చుకోవాలి ఈరోజు ప్రియులారా. 3వ వచనం, అప్పుడు యెహోవా ఆత్మ నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వారు తమ అక్రమ విషయం ఎందుకు వాదించను? నేను మీతో ఎందుకు పోట్లాడను? మీతో నేను ఎందుకు గొడవ చేయను? మిమ్మల్ని ఎందుకు నేను వ్యతిరేకంగా చూడను? ఎందుకంటే మీరు అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచాడండి. ఎల్లప్పుడూ చెడ్డదంట. ఎల్లప్పుడూ చెడ్డది అంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు కాదు, ఎన్నేళ్ళు? ఎప్పుడు 1000 సంవత్సరాలు బ్రతికితే 1000 సంవత్సరాలు కూడా నీ హృదయంలో నా ఆలోచనలు చెడ్డవే. ఇక నీకు అవసరమా 1000 సంవత్సరాలు అని దేవుడు అన్నాడండి. 500 ఏళ్ళు బ్రతికితే 500 ఏళ్ళు నీ హృదయంలో చెడ్డ తలంపులే. ఇక నీకు అవసరమా నేను 500 ఏళ్ళు ఇచ్చి నీకు?
600 ఏండ్లు మీ హృదయం యొక్క ఆలోచన అంత చెడ్డది అని దేవుడు పశ్చాత్తాపడ్డాడంటే నరులను సృష్టించినందుకు. అందుకే 3వ వచనం, అందుకే వారి దినములు 120 ఏండ్లకును. నేను మరల మిమ్మల్ని అడుగుతాను, ఎవరు నిద్రపోకండి దయచేసి. ఫస్ట్ ఆయుష్ ఎంత మనిషిది? 969 ఏండ్లు. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత మనిషి తప్పు చేసినందువలన మనిషి హృదయం ఆలోచన చెడ్డదిగా మార్చుకున్న కారణం చేత 120కి దిగజారిపోయిందండి ఆయుష్ కాలం. చూద్దాం ఇంకా ముందుకు చూద్దాం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం. ఇలా కనుక మనం బైబిల్ని ఆలోచించుకుంటూ వెళితే మనిషి యొక్క చరిత్ర ఎంతటికి దిగజారిపోయిందో దేవుడు వివరంగా చెప్పాడండి బైబిల్లో. 969 ఏళ్ళ నుంచి 120 ఏళ్ళ వరకు తగ్గించుకున్నాడు మనిషే. దేవుడు కారణం కాదండి, దానికి కారణం మనిషే. 90వ అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్ కాలము, వెరీ గుడ్, 90వ అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు. 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. 80 సంవత్సరాలు అయినను. చూడండి చాలు. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు మనిషి యొక్క ఆయుసు? 80 సంవత్సరాలకు వచ్చిందండి. ఎందుకయ్యా? నీకు ఆయుస్సు పొడిగించే కొద్దీ నీ యొక్క హృదయం ఆలోచన ఊహ చెడ్డదిగా ఉంటే ఇక నిన్ను ఎన్ని ఏళ్ళు బ్రతికించినా నాకేం ప్రయోజనం అని దేవుడు ఆలోచించి మనిషి యొక్క ఆయుష్ కాలాన్ని తగ్గించుకుంటూ వచ్చాడండి దేవుడు. ఇప్పుడు 80 సంవత్సరాలకు వచ్చింది. అవునా? రైట్. నెక్స్ట్ ఇంకా యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇంకా ఎంత తగ్గించాడో చూడాలి, మనం ఆలోచించాలి. నరులారా ఆయుష్ కాలము నరుల ఆయుష్ కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. చాలిక వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. యోబు గ్రంథం 14:5 వచనం చదువుతున్నాడు. 14:5 వచనం. వారి నెలల సంఖ్య సంవత్సరాలు కాదండి. ఇప్పటి నుంచి బాగా వినాలి. వేల స్థానం నుంచి 100ల స్థానానికి వచ్చింది. 100ల స్థానం నుంచి ఇప్పుడు నెలల స్థానానికి వచ్చిందండి మనిషి యొక్క ఆయుష్. వారి యొక్క ఆయుష్ కాలము నెలల స్థాయిలోకి వచ్చిందండి. నెక్స్ట్ ఇంకా చూద్దాం, ఇంకా ఎంత తగ్గించేశాడో దేవుడు. యోబు గ్రంథం, కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథం 39:4వ వచనం. యెహోవా నా అంతము ఎట్లుండును, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో, నా ఆయుష్ కాలము ఎంత అల్పము అనగా ఎంత చిన్నది అని. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని కోరుచున్నాను. అయితే తెలుసుకోండి. ఇప్పుడు మనమందరం కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ రోజు దావీదు కూడా తెలుసుకోవాలని ఆశపడ్డాడు. ఆ రోజు దావీదుకు కొన్నే తెలిసాయి, కానీ ఈ రోజు మనకు దేవుడు అన్ని రాయించి పెట్టాడండి. ఇప్పుడు ఈ రోజు మనకు నా ఆయుష్ కాల దినములు నేను తెలుసుకుని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. అబ్బా, ఇదండి నా దినముల ప్రమాణము, నా దినముల పరిమాణము అంటే కొలత. పరిమాణం అంటే కొలత. ఎంత చేశాడంట? బెత్తడంతగా. జానుడు కూడా కాదండి, మూరెడు కూడా కాదండి, బారెడు కూడా కాదు. ఎంతంట? బెత్తడే. బెత్తడంటే మనకు తెలుసు కదా అందరికి, ఇంత. అవునా? ఈ బెత్తడంత జీవితంలో ఎప్పుడు ఎన్ని పెద్ద చదువులు ఎప్పుడు చదవాలి, అమెరికా ఎప్పుడు వెళ్ళి రావాలి, బెత్తడంత ఆయుష్ కాలంలో మనం ఒకసారి ఆలోచిద్దాం. ఆ రోజుల్లో ఏమండి కార్లు లేవు, ఏమండి హెలికాప్టర్లు లేవు, విమానాలు లేవు, ఖాళీ ప్రయాణం. ఒక ఊరు వెళ్ళాలంటే కొన్ని నెలలు ప్రయాణం చేయాలి. అయితే ఈ బెత్తడంత ఆయుష్లో ఎన్ని సాధించాలి మనిషి? అందుకే ఏమన్నాడంటే, నా ఆయుష్ తగ్గింది కాబట్టి నా స్పీడ్ని పెంచుకోవాలనుకొని ఏం చేసాడు తెలుసండి? గాడిదలను పక్కకు పడేశాడు, గుర్రాలను పక్కకు పడేశాడు, సైకిల్ కనుక్కున్నాడు. అంటే నేనున్నది బెత్తడే కాబట్టి నేను స్పీడ్గా పరిగెత్తాలి, స్పీడ్గా నేను పాపక్రియలు చేయాలి, నేను స్పీడ్గా పరిగెత్తాలి కనుక నేను స్పీడ్గా వెళ్ళాలి ముందుకు. బైక్ కనుక్కున్నాడు. అది కూడా సరిపోలే. నా ఆయుష్ తగ్గించే కొద్దీ నా స్పీడ్ పెరగాలి.
అర్థం చేసుకోవాలి. నా ఆయుస్సు తగ్గే కొలది నా స్పీడ్ పెరగాలి, ఎందుకంటే తొందరగా చచ్చిపోతా కనుక. ఇప్పుడు విమానాలు, జెట్ విమానాలు ఫాస్ట్గా వెళ్తున్నాడు, పనులు సాధిస్తున్నాడు, అనుకున్నవి నెరవేరుస్తున్నాడు, తొందరగా చచ్చిపోతున్నాడండి మనిషి. కానీ దేవుని గురించి మాత్రం ఆలోచించడు. నీ ఆయుష్ కాలం బెత్తడంతగా చేసినా దేవుని గురించి భూమి మీద ఎవరు ఆలోచించలేదండి, ఆలోచించడం మానేశారండి. ఓకే రైట్. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనము? బెత్తడెంత దగ్గరకు వచ్చాం. ఫస్ట్ స్టార్టింగ్ ఎంత మనిషి ఆయుష్ చెప్పాలి? 969. నెక్స్ట్ 120, తర్వాత 80 సంవత్సరాలు, తర్వాత నెలలకు వచ్చింది, తర్వాత బెత్తడెంత వచ్చిందండి మనిషి యొక్క ఆయుష్. నెక్స్ట్ ఇంకా చూద్దాం, తను ఏం రాశాడో చూద్దాం ఈ యొక్క మనిషి యొక్క ఆయుష్ గురించి. రేపేమి సంభవించునో మీకు తెలియదు, నీకు తెలియదు. మీ జీవనం ఏ పాటిది, మీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపో ఆవిరి వంటి వారే. అంతలో కనబడి మాయమైపోయే ఆవిరి వంటిది అనేది వచ్చేసాడండి ఇప్పుడు ఇక్కడికి. ఆవిరి అంటే నీటి ఆవిరి మనం చూసాం కదా. వేడి నీళ్లు మనం పొయ్యి మీద పెట్టింటాం కదా, ఒక్కసారి అది మూత తీయంగానే పైకి ఏం పోతుంది? అది ఆవిరి. ఎంతసేపు మనకు కనిపిస్తుంది అది? ఆ ఆవిరి, ఆ పొగ మనకి ఎంత టైం కనిపిస్తుంది? చూడంగానే అలా కనిపించకుండా మాయమైపోతుంటుంది. అది ఎక్కడ పోతుందో తెలియదు. అది దాన్ని ఆవిరి అంటారు, నీటి ఆవిరి. కనిపిస్తుందా? ఇలా తీయంగానే ఇలా వెళ్తుంది, మాయమైపోతుంది. అది మనిషి లైఫ్, మనిషి జీవితం, మనిషి యొక్క ఆయుష్కాలం కూడా అది అని క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు వ్రాయించాడండి. మనిషి యొక్క ఆయుస్సు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు నీటి ఆవిరి దగ్గరకు వచ్చింది. ఇంకా చూద్దాం, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ఇంకా చూద్దాం ఎన్ని వాస్తవాలు దేవుడు మన కోసం వ్రాయించాడో. ఒక 10 నిమిషాల్లో అన్ని ముగించుకుందాం. ఎంత చక్కగా భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఆగండి, అక్కడ ఆగండి. భూమి మీద నరుల కాలము ఏ కాలం అంట? యుద్ధ కాలము కాదా? ఈ మాట నేను చదివిన తర్వాత నిజంగా నాకు యుద్ధాల మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. బైబిల్లో నేను కనుక నాకు చరిత్ర మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. బైబిల్లో పాత నిబంధన గ్రంథాలు చదువుతూ ఉంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. దాని మీద నాకు చాలా అవగాహన ఉంటుంది. అయితే ఆ వచనం చదివిన తర్వాత నేను అనుకున్నాను, భూమి మీద నరుల కాలము ఎలాంటిదంట? యుద్ధ కాలము కాదా? చాలు, ఒక్క విషయం ఆగుదాం ఇక్కడ. యుద్ధాల గురించి మనకు అందరికీ తెలుసు, మీలో కూడా కొంతమంది చాలా మంది తెలుసు. పురాతన పౌరాణిక సందర్భాలు కనుక మీరు ఆలోచిస్తే, అయితే పరిగెడుతూ ఉంటారు గాడిదల మీద, గుర్రాల మీద అంటే పరిగెడుతూ ఉంటారు. ఖడ్గాలు, ఆయుధాలు, ఈటలు పట్టుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఎవరు ఎప్పుడు ఎక్కడ చచ్చిపోతారో గ్యారంటీ లేదు. ఇప్పుడు వెళ్ళిన వాడు తిరిగి ఇంటికి వస్తాడో కూడా తెలియదండి. యుద్ధంలో మరణించడం. అందుకే దేవుడు ఒక నిబంధన పెట్టాడు. ఏంటో తెలుసా? కొత్తగా పెళ్ళైన వాడు యుద్ధ సైన్యంలో చేరకూడదు అని ఒక నిబంధన పెట్టాడు దేవుడు. కొత్తగా ఇల్లు కట్టిన వాడు యుద్ధ సైన్యంలో చేరకూడదు, ఎందుకంటే వాడు యుద్ధంలో చచ్చిపోతే ఆ ఇంట్లో ఎవరు కాపురం ఉండాలి కదా, ఎవరు కాపురం ఉంటారు అని దేవుడు నియమాన్ని పెట్టాడు ధర్మశాస్త్రంలో. కొత్తగా పెళ్లి చేసుకున్న వాడు కూడా యుద్ధంలో ప్రవేశించకూడదు, అది నియమం బైబిల్లో. కాబట్టి ఇలాంటి నియమాలు ఉన్నాయి. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి వస్తారో లేదో తెలియదు. అంటే యుద్ధ కాలము కాదా అంటే అది నమ్మకం లేని జీవితం అన్నమాట. రణరంగంలోనికి నువ్వు ఖడ్గం ధరించి వెళ్ళితే ఆ యుద్ధ భూమిలో నువ్వు చచ్చిపోతావో తిరిగి ఇంటికి వస్తావో తెలియదు. అలాంటి పరిస్థితిది. అలాంటిది కాదా నరుల జీవితం? భూమి మీద ఈరోజు బ్రతికాడు, గద్వాలకి వెళ్ళి ఇంటికి వచ్చేవరకే ఎంత పని చేశావయ్యా అని అనుకుంటాం కదా మనము. అది యుద్ధ కాలము కాదా? నెక్స్ట్ కింద వారి దినములంట కూలివాని దినముల వంటివి కావా? చాలు, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? మనం కూలికి వెళ్తాం, పొద్దున పోతే మళ్ళీ రావాలన్నా వద్దా? అక్కడే ఉంటామా? ఉండమన్నా ఉండనియరు కదా. సాయంత్రం లోపు ఇంటికి రావాలి, పని ముగించుకొని ఇంటికి రావాలి. అలాగే అందుకే మనుషుల యొక్క కాలము యుద్ధ కాలము, తర్వాత కూలివాని దినముల వంటివి కావా అంటున్నాడు దేవుడు. తర్వాత 2వ మాట చూసుకుందాం. 8వ అధ్యాయం యోబు గ్రంథం 8వ వచనం. 8వ అధ్యాయం 8వ వచనం యోబు గ్రంథం. అక్కడ కనుక మనం ఆలోచిస్తే
మనము నిన్నటి వారమే ఆ, మనకు ఏమీ తెలియదు. యోబు గ్రంథం 8:8. మనము నిన్నటి వారమే మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలేనున్నవి. బా, నీడ ఎంతసేపు ఉంటుందండి? నీడ పొద్దు తిరిగే కొద్దీ పోతూనే ఉంటుంది, అది ఆగదు. మనిషి యొక్క దినములు కూడా నీడవలే ఉన్నవి అని మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఇంకొక మాటను చదువుకుందాం. 9వ అధ్యాయం 25వ వచనం యోబు గ్రంథం. ఈ వచనాన్ని చదువుకుంటే అద్భుతంగా ఉంటుంది. మనిషి యొక్క జీవితం ఎంత ఫాస్ట్గా, ఎంత వేగంతో పరిగెడుతుందో. 25వ వచనం, 9వ అధ్యాయం 25వ వచనం. పరుగు మీద పోవువాని కంటే నా దినములు త్వరగా అది గతించుచున్నవి. పరుగు మీద పోవాని దినముల కంటే, బాగా చదవాలి, త్వరగా గతించుచున్నాయి. అంటే పరుగు మీద పోవాని అంటే, పరుగు మీద పోవాడెవరు? ఇప్పుడు ఏమంటారు దాన్ని? పరుగు పందాలు, రన్నింగ్ రేస్ కదా. ఇప్పుడు 2-3 పరిగెడుతూ ఉంటారు. ముగ్గురు జెండా వందనం వస్తే అయిపోయి. రేపు December 26 ఇదేది, జనవరి రిపబ్లిక్ డే. అంటే స్కూల్ ఓపెన్ ఉంటే అన్నీ ఇప్పటికీ ఆటపోటీలు జరిగేవి. అంటే పోటీలు మనమంతా తెలుసు, విన్నాం. ఆ పోటీల్లో 3 పరిగెడుతూ ఉంటే ఆ ముగ్గురిలో ఏమండి, నేను ముందు పరిగెడతానా, నేను ముందు పరిగెత్తాలా, మా ముగ్గురు పోటీతో పరిగెడుతుంటారు అనమాట. అంటే నేను ఫస్ట్ రావాలి. మొదటివాడు నేనే ఫస్ట్ రావాలని పరిగెడుతుంటాడు. అయితే రెండోవాడు వానికన్నా నేను ఫస్ట్ రావాలంటే ఈడు ఏం చేయాలా? మొదటి వానికన్నా ఈడు ఇంకా వేగం పెంచాలా. అయితే మూడోవాడు వారిద్దరికన్నా నేను మొదట గెలవాలి అంటే ఆ ఇద్దరికన్నా స్పీడ్ ఇతని పెంచాలి. అది పరుగు మీద పోవానికంటే అంత స్పీడ్ కన్నా నా దినముల యొక్క స్పీడ్ ఇంకా ఎక్కువ అంటున్నాడు దేవుడి. ఇక్కడ మన దినాలండి, పరిగెత్తే వాని దినాల కన్నా మనిషి యొక్క ఆయుష్ దినాలు కూడా అంతకన్నా వేగం ఎక్కువ పెంచేశాడంటండి దేవుడు. చూడండి, ఇప్పుడు ఆలోచించండి, మనిషి యొక్క ఆయుష్ కాలం ఎంత అల్పంగా దేవుడు చేశాడో తెలుసండి. ఎందుకయ్యా నా ఆయుష్ కాలం ఇంత చిన్నదిగా చేశావు? ఎందుకయ్యా నా యొక్క జీవితాన్ని, నా యొక్క మరి ఈ యొక్క ప్రాణాన్ని ఎందుకు ఇంత తొందరగా నువ్వు ముగింపు చేశావు అని కనుక మనం ఆలోచిస్తే, ఏమయ్యా నీ కోసం నాకు ఉపయోగం లేనప్పుడు, నీ కోసం నాకు ప్రయోజనం లేనప్పుడు, నా గురించి ఆలోచించినప్పుడు, నా గురించి నువ్వు ఎవరికి చెప్పనప్పుడు, నీవు కూడా ఆలోచించినప్పుడు ఇక నీకెందుకయ్యా ఈ ఆయుష్ కాలం? 100,000 సంవత్సరాలు నేను ఇచ్చాను ఒకప్పుడు, కానీ వారి ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగా మార్చబడుతూ వచ్చింది. అందుకే ఇప్పుడు నేను లేనట్టే చేశాను, బెత్తడంత చేశాను. 120 ఏళ్ళు చేశాను, 969 నుంచి 120 ఏళ్ళ వరకు చేశాను, 80 ఏళ్ళు చేశాను, తర్వాత బెత్తడంత చేశాను, ఏమండి నెలలుగా చేశాను, ఇప్పుడు ఆవిరిగా చేశాను. ఇక యుద్ధమందు పరిగెత్తేవానికన్నా, యుద్ధకాలం కన్నా అతి భయంకరంగా మార్చాను. అయినా కూడా నా గురించి మీరు ఆలోచించలేదని దేవుడు బాధపడుతున్నాడండి. దేవుడు కన్నీరు కారుతున్నాడండి. ఈ చిన్న కాలంలో ఏమండి మనం బ్రతికే ఈ యొక్క 30-20 ఏళ్ళ జీవితంలో ఏమి సాధించాలి అని మనం పరిగెడుతున్నాం. పరుగు మీద పోవని దినాల కంటే మన దినాలు ఫాస్ట్గా వెళ్తున్నాయి. కానీ ఆ ఫాస్టెన్స్లో ఆ యొక్క వేగం పెంచే కొద్దీ మనము దేవుని గురించి ఆలోచించడం మర్చిపోతున్నామండి మనిషి. అందుకే పౌలు మహానుభావుడు అంటున్నాడు, ఏమన్నా తెలుసండి, నేను సావైతే నాకు లాభము, మంచి పోరాటము నేను పోరాడి తిని, అంటే నేను మంచి యుద్ధం చేశాను ఈ జీవితంపై, నేను మంచి ఈ జీవితంలో నేను యుద్ధాన్ని చేశాను, నేను ఎన్నో కష్టాలు అనుభవించాను దేవుని కోసం. దేవుడు నా గురించి ఏమైతే రాసుకున్నాడో ఆయన గ్రంథపు చుట్టలో, దేవా ఇదిగో నేను పుట్టాలన్నప్పుడు, నేను పుట్టక మునిపే నువ్వు నా కోసం ఇన్ని పనులు చేయాలని ఆయన రాసిపెట్టాడు. ఆ పనులన్నీ నేను చేశాను. ఎన్ని కష్టాలు వచ్చినా నేను భరించాను, దేవుని సువార్త ప్రకటించాను, ఆకలి దప్పులతో భరించాను. అందుకే నేను మంచి పోరాటం పోరాడాను. ఇప్పుడు నా కొరకు ఏముంచబడిందంట? జీవ కిరీటం ఉంచబడి ఉందని పౌలు మహానుభావుడు అంటున్నాడండి. ఆయన బ్రతికున్నప్పుడు నేను ఈ శరీరంలో నిలిచి ఉండుట, నేను బ్రతికాను అంటే, నేను ఈ శరీరంలో ఉన్నాను అంటే నేను ఆస్తులు సంపాదించడానికి కాదు, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కాదు, నేను ఒక స్థాయిలో బ్రతకాలని కాదు,
నేను ఈ శరీరంలో ఎందుకు నిలబడి ఉన్నానో తెలుసా? నేను ఎందుకు ఈ శరీరంలో నిలిచి ఉన్నానో తెలుసా? అనేక మంది ప్రజలకు దేవుని గురించి చెప్పాలి, నేను దేవుని కోసం సాక్షిగా బ్రతకాలి అని. అందుకే కదా నేను ఈ శరీరంలో నిలిచి ఉన్నాను. మనమందరం కూడా ఈరోజు మనమందరం ఈ శరీరాలను వదిలిపెడితే ఏమండి, ప్రత్యక్ష సాక్ష్యం సిద్ధార్థ గారే. ఈ శరీరంలో మనం లేకపోయింటే, ఒకవేళ మనం ఈ శరీరాలను వదిలిపెట్టిపోతే మనం కూడా అలాగే ఉంటామండి. ఇది ఎంత సత్యమో. మనము ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం. సిద్ధార్థ గారు శరీరంలో ఉన్నప్పుడు ఎంతో పాటలు చక్కగా పాడేవాడని నేను విన్నాను. చాలా అద్భుతంగా పాడేవాడు, ఆయన పాటలు పాడితే నేను విన్నాను. మంచి స్వరం ఉండేది అని విన్నాను. అయితే ఆయన శరీరాన్ని వదిలిపెట్టాడు అంతే. ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు కాబట్టి జీవశవం అంటే శవమై అంటే మన మధ్యలో లేడు కాబట్టి శరీరంగా మిగిలింది. అంతే తేడండి. మనము కూడా ఈ శరీరాల్లో ఉన్నాం కాబట్టి మనం ఏం చేశామన్నది దేవుడు లెక్క అడుగుతాడండి. ప్రకటన చివరి అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమో తెలుసండి? అవి మంచివైనా కానీ చెడ్డవైనా కానీ నేను వచ్చినప్పుడు తీర్పులోనికి తీసుకొస్తాను, వాని క్రియల చొప్పున జీవితం ఇవ్వడానికి నా దగ్గర సిద్ధంగా ఉందన్నాడండి దేవుడు అక్కడ. కాబట్టి ప్రియులారా, ఈ శరీరంలో మనం ఉండి ఏమేం చేస్తున్నామో లెక్క వ్రాయబడుతూ ఉంటుందండి. మనం ఈ శరీరంలో ఉన్న ఈ బెత్తడెంత ఆయుష్కాలంలో ఏమండి, నేను మీ కొరకు ప్రాణం పెట్టుచున్నాను, మీరు కూడా ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు. మీ సహోదరుల నిమిత్తము, మీ తోటి వారి నిమిత్తము, నశించిపోతున్న వారి కొరకు, లేకపోతే కష్టాల్లో ఉన్న వారి కొరకు, ఆపదలో ఉన్న వారి కొరకు, లేకపోతే ఏమండి నరకానికి వెళ్ళిపోతున్న వారి కొరకు మీరు కూడా ప్రయాసపడండి, ఓదార్చండి, లేకపోతే రోదనం చేయండి, అంగలార్చండి, అవసరమైతే మీ ప్రాణాలు పెట్టా బద్దులై ఉన్నారు అని యేసుప్రభు వారు చెప్పారండి. అందుకండి మనకి ఈ దేవుడు ఈ ప్రాణాన్ని ఈ పెట్టెడెంతలో దాచిపెట్టాడు. ఇంకా కూడా ఆయన ప్రేమ, ఆయన కృప, కరుణ, వాత్సల్యత మనము ఊహించలేమండి. ఈ బెత్తడెంత ఆయుష్కాలంలో కూడా దేవా, నేను నా తోటి వారి కొరకు, నా సహోదరుల కొరకు బ్రతుకుతాను, ఆత్మల కొరకు బ్రతుకుతాను, నీ కోసం పోరాడుతాను. ఒక పౌలు వలె, ఒక స్టెఫను వలె, ఒక పేతురు వలె, ఒక యాకోబు వలె నేను కూడా నీ కోసం బ్రతుకుతానయ్యా అని మనం నిశ్చత కలిగి మనం మన హృదయంలో విశ్వసించాలి. అప్పుడే ప్రియులారా, ఈ యొక్క బెత్తడెంత ఆయుష్కాలానికి అర్థం ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇప్పుడే, ఇదిగో ఇదే రక్షణ దినము. చాలు, ఇదే మిక్కిలి అనుకూల సమయం అంట. ఏమండి, రేపు అనే సమయం ఇక మనకు లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే మన జీవితం ఆవిరి లాంటిది కాబట్టి ఈ ఆవిరికి గ్యారంటీ లేదు. ఏమండి, ఈ యొక్క ప్రాణానికి గ్యారంటీ లేదు కనుక ఇప్పుడు ఇదే అనుకూలమైనటువంటి సమయం అండి. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాల జీవితంలో ఎన్ని రోజులు మనం బ్రతికామని కాదు, బ్రతికిన ఒక రోజైనా ఏమన్నా దేవుని వాక్యంలో ఏమైనా రాయబడింది. మందిరంలో నన్ను ఒక ఆయన మరి సెక్రటరీ ప్రశ్న అడిగాడు. ఎవరో ఒక ఆయన ఏమని అడిగారు తెలుసా అండి? 1000 ఏళ్లకు ఒక దినానికి ఏమి తేడా అన్నాడు. అంటే 1000 ఏళ్లలో లేనిది ఒక రోజులో ఏముంది అని అడిగాడు నన్ను. అంటే ఒక దినం మేలు అన్నాడు కదా దేవుని వాక్యంలో. 1000 సంవత్సరములు కన్నా ఒక దినము మేలు అన్నాడు. అది ఎందుకు మేలు? లోకంలో నీ ఇష్టానుసారంగా చెడ్డ కార్యాలు చేస్తూ, పాప కార్యాలు చేస్తూ, నీచంగా, అసహ్యంగా, దేవునికి కోపం తెప్పించే కార్యక్రమాలు నువ్వు 1000 ఏళ్ళు చేసినా ఏమండి 969 సంవత్సరాలు మెతిశేల బ్రతికాడు. అంటే దాదాపుగా వాళ్ళు 1000 సంవత్సరాలు బ్రతికేవారు. అందుకే చెప్పాడు ఆ మాట, 1000 సంవత్సరములు బయట బ్రతికేదానికన్నా నీ ఆవరణంలో ఒక దినము బ్రతుకుట శ్రేష్టము. ఏమండి, మనకొద్దు 969 సంవత్సరాలు, మనకొద్దు 120 సంవత్సరాలు, మనకొద్దు నెలలు, ఏమండి మనకొద్దు బెత్తడు. మనకి ఇప్పుడు ఎంత కావాలి? నీటి ఆవిరి ఎంత ఉన్నా చాలు.
మనకి ఎంతగా నేడు ఇప్పుడే ఇప్పుడే ఉంటే చాలు, మనం బ్రతికున్నాం కదా, ఇప్పుడు చాలు మనకు మార మనసు పొందడానికి, లేదా దేవుని వైపు మళ్ళటానికి, దేవుని ఆరాధించడానికి, ఆయన ఆవరణంలో బ్రతకడానికి ఒక్క నిమిషము చాలు. సిలువలో దొంగకి ఎన్నేళ్ళు టైం పట్టిందండి మార మనసు పొందడానికి? ఇప్పుడే, నేడే. దేవా, నేను దొంగని, ఎన్నో పాపకార్యాలు చేశాను, ఎన్నో ఇల్లు దోచుకున్నాను, ఎంతో మంది భార్యల పుస్తలు తెంపేశాను, ఎంతో మంది డబ్బు కాజేశాను, ఎంతో మంది సొమ్ము లాక్కున్నాను. నిన్ను చూస్తుంటే అయ్యా నిజంగా నీవు దేవుని కుమారుడులాగా నాకు అనిపిస్తున్నావు, నీ యందు ఏ దోషము లేదయ్యా, నీతిమంతుడవయ్యా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని నాకు అనిపిస్తుందయ్యా. అందుకే నేను చేసిన పాపములు, నేను చేసిన తప్పులు నేను ఒప్పుకుంటున్నాను. నన్ను కూడా యేసు, అయ్యా యేసు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఏమన్నాడు? జ్ఞాపకము చేసుకో అన్నాడు. అప్పుడు ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు ఆయనకు యేసుప్రభువు వారు. ఏంటది? నేడే, ఇప్పుడే, నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావు. 1000 ఏళ్ళు పట్టలేదండి దొంగకు, 1000 ఏళ్ళు పట్టలేదు. ఎన్నేళ్ళయ్యా నువ్వు ప్రజల సొమ్మును దోచుకుంటావు? జకయ్య కిందికి దిగిరా, నేడే నీ ఇంటికి ఇప్పుడే రక్షణ వచ్చి ఉన్నది, కమాన్ వెళ్దాం రా ఇంటికి, మీ ఇంటికి. జక్కయ్యను పిలిచాడండి దేవుడు యేసుప్రభువు వారు. మనకు కూడా 1000 ఏళ్ళు అక్కర్లేదు, 600 ఏళ్ళు నోహులాగా మనకు అక్కర్లేదు, 300 ఏళ్ళు మనకు అక్కర్లేదు. ఇప్పుడు నేడు అనే సమయం మనకు ఉండి చాలు. నీటి ఆవిరి లాంటి జీవితంలోనైనా ఏమండి మనకు, మన ఇంటికి, మన హృదయానికి రక్షణ రావాలి. అది దేవుడు కోరుకున్న రక్షణ కార్యం అండి భూమి మీద. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈ యొక్క ఆయుష్కాలాన్ని మనం తెలుసుకొని, ఎంత కొంచెం జీవితం ఉందో ఈ కొంచెం జీవితంలో మనం ప్రభువుని ఎరిగితే, నిజంగా ఎవరోసారి తెలుసండి, మనల్ని తీసుకెళ్ళడానికి సెక్యూరిటీ గార్డ్స్. మనం చచ్చిపోతే, మనము ప్రాణం వదిలితే, ఏమండి సిద్ధార్థ దగ్గరికి దేవదూతలు వచ్చినట్టు, ఎవరు ఆయన దేవదూతలు వచ్చారంట ఆయన దగ్గరికి. వెరీ గుడ్. లాజరు చచ్చిపోయాడు. లాజరు చచ్చిపోతే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి తీసుకెళ్లారంట. బైబిల్ ఉంది అన్నమాట. అప్పుడు లాజరు చనిపోయి, అప్పుడు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడిన అన్నమాట అక్కడ వ్రాయించాడు దేవుడు. మనం కూడా పిల్లారా, ఈ చిన్న ఆయుష్కాలంలో మన బ్రతుకును బట్టి మనల్ని తీసుకెళ్ళడానికి, మనకు వెల్కమ్ చెప్పడానికి, మనకు ఆహ్వానం పలకడానికి, లేకపోతే మనల్ని తన అరచేతులతో తీసుకెళ్ళడానికి దేవదూతలు వెయిట్ చేస్తూ ఉంటారండి మన కోసం. అలాంటి ధన్యత మనందరికీ ఈ చిన్న ఆయుష్కాలంలో మనకు రావాలి. సహోదరుడు సిద్ధార్థ నిజంగా ఆయన దేవుని యొక్క భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, మరి దేవుని యొక్క పాటలు, కీర్తనలు పాడుతూ ఆయనకి ఇష్టంగా కనుక ఒకవేళ బ్రతికింటే, దేవునికి తెలుసు కదా, మనం ఆలోచించడానికి మనము ఎంతటి వారం. ఆయన జీవితం నిజంగా దేవునికి ఇష్టమైనది అయితే ప్రియులారా, దేవదూతల చేత సిద్ధార్థ కూడా వెల్కమ్ చెప్పి, లేకపోతే ఆహ్వానించి అబ్రహాము రొమ్మున ఉండటకు పరదేశికి ఎప్పుడు కూడా కళలు కూడా మేము అనుకోని పరిస్థితి. ఎందుకంటే దేవారాధన పెళ్లి కోసం ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి చదువుకున్నాడు. అయినా కానీ మూటలకు పనిచేసేవాడు. మూడలు మోయడం కానీ, ఇటీవల చేయడం కానీ, ఎంతో భార్య వద్ద కష్టపడి పిల్లలు పెంచినట్టు చూసాం. ఈ విధంగా మరి జరిగిందంటే దేవుడికి, ఆయనకి తెలిసి ఉన్నది. అలా మరి తండ్రి యొక్క వారు ఏబు గారు ఏ విధంగా మరి పిల్లలు విధించడం దినవల్ల ప్రార్థన చేశాడో, దేవుని వేడుకున్నాడో, ఆ విధంగానే మనం ఈ రాత్రికాల సమయంలో దేవుని వేడుకున్నాం. కాబట్టి సుఖమే
కలియానయ్యా సకాని నాయేసు నీకేలి నాదా నీకే కలియానయ్యా యొక్క దుష్టుడంతే ప్రక్కన గ్రోచి ఆకాశం తీర్చుకున్నా ఎంతో దుఃఖాన్ని పొందితివా నా కొరకెంతో దుఃఖాన్ని పొందితివా ప్రాణము ఎంతో దుఃఖాన్ని పొందితివా నా కొరకెంతో దుఃఖాన్ని పొందితివా మాటు మగుర్చబెట్టి ప్రతిదివా ప్రాణము ఎంతో దుఃఖాన్ని పొందితివా నా కొరకెంతో దుఃఖాన్ని పొందితివా కన్నబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిగా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిగా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం ఎదురవుతారెందరో నీ పయనం
ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది అందరూ నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణం వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. చెమటోర్చి సుఖము విడిచి కష్టంలోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోర్చి సుఖము విడిచి కష్టంలోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగును యోచించితివా? యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి, నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా, విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యం చేసిన తప్పించుకుందుగా. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఆ
Thank you.